ఇకనైతే ఇంటికైతే వచ్చేసాము. కానీ ఒక్క నిమిషం, ఇది మనిల్లు కాదా ఏంటి కొంపదీసి? రే ఇది మనిల్లేరా, ఇలా అయిందేంట్రా? అరే రే ఏమైంది బ్లెక్ మమ్మీ మన ఇంటికి మొత్తం ఐస్ గడ్డలైపోయాయే. రే గ్యారేజ్ కూడా, ఓరి దేవుడా, అబ్బా ఏంట్రా మన గ్యారేజ్ కూడా లాక్ అయిపోయిందా ఇక్కడ? బ్లాక్ మామయ్య ఇదంతా నాకు చూస్తుంటే ఎవరు కావాలనే చేసినట్టు అనిపిస్తుంది బ్లాక్ మామయ్య. ఒక్క నిమిషం ఆగర పొట్టుడా, ఇక్కడ డోర్ దగ్గర కూడా బ్లాక్ అయిపోయిందా? ఎవడ్రా ఇంత పెద్ద ఐస్ తెచ్చి మన ఇంటి ముందు పెట్టింది? కావాలనే మన శత్రువులు పెట్టినట్టున్నారు కదా. అవును బ్లాక్ మమ్మయ్య, నాకు తెలిసి మన శత్రువులు ఎవరైనా ఇలా చేసినట్టున్నారు. మనం ఎంతో ముందే కదా మైకల్ బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాము. అవునరా పొట్టడా, మనము ఇంత ముందే మైకేల్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళొచ్చాము. అప్పుడు ఇంత ఐస్ అయితే లేదు. ఒక్క నిమిషం మాకు మైకేల్కి ఫోన్ చేస్తాను. హలో మైకేల్, నాకైతే ఒక చిన్న హెల్ప్ అయితే కావాలి. కొంచెం ఇంటికి స్పీడ్గా రాగలుగుతావా? ఏమైంది ఫ్రాంక్లిన్? ఇంతకుముందే కదా ఇంటి నుంచి బయలుదేరారు. అంటే మా ఇంటి దగ్గర మొత్తము బ్లాక్ అయిపోయింది, లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా పోయింది, మొత్తం ఐస్తో నిండిపోయింది. ఏంటి ఫ్రాంక్లిన్ నువ్వు మాట్లాడేది? ఐస్తోనా? సరేలే, నేను వస్తున్నాను, వెయిట్ చేయండి. ఓకే రా పొట్టోలరా, మైకేల్కి కూడా చెప్పాను, మైకేల్ వస్తానని చెప్పాడు. కానీ నాకు వచ్చేసి చాలా చలి పెడుతుందిరా బాబు, లోపలికి అయితే వెళ్ళిపోదాం పదా. ఎంట్రన్స్ అయితే బ్లాక్ అయిపోయింది కదా, వేరే సైడ్ నుంచి అయినా వెళ్దాము. కానీ రండ్రా, ఏం చేస్తున్నారు? మేము వస్తాం కానీ నువ్వు లోపలికి వెళ్ళిపో బ్లాక్ మమ్మయ్య. ఓకే పొట్టోలరా, ఇక్కడైతే గేట్, ఓరి దేవుడా, ఇక్కడ కూడా బ్లాక్ అయిపోయిందేంట్రా? అయ్యో, ఎవరు కావాలని చేసి పెట్టినట్టున్నారు ఇదంతా. వామ్మ బ్లాక్ మమ్మయ్య, ఇంటి పక్కన ఇంట్లో కూడా ఎటువంటి ఐస్ గడ్డలు అయితే లేవు, జస్ట్ స్నో అయితే పడుతుంది. కానీ ఓన్లీ మన ఇంట్లోనే పడింది బ్లాక్ మమ్మయ్య, అదే ఈ ఐస్ గడ్డలు. అంటే ఎవరు కావాలని చేసినట్టున్నారు. హే మొర పొట్టుడా, మనమైతే అలా బ్లైండ్గానైతే కన్ఫర్మ్ అయితే కాలేము. కానీ ఏం చేస్తున్నారో మీరు అక్కడ ఆడుకుంటున్నారేంట్రా? సర్లే, ఆ పొట్టులనైతే వదిలేద్దాము. మన చాపుగాడి పార్టీ కూడా మొత్తం ఐస్ గడ్డ అయిపోయింది. ఓరి దేవుడా, ఏంట్రా అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? పాపం మన చాపుగాడికి చలి పెడుతుంది అనుకుంటా, అప్పంచి అరుస్తూనే ఉన్నాడు. రే పొట్టోలరా, వస్తారా? అక్కడే ఆడుకుంటున్నారంట్రా మీరు? సర్లే కానీ, ఓరి దేవుడా, ఇక్కడ కూడా బ్లాక్ అయిపోయిందా? అనుకున్నదే నిజమైపోయింది, ఎవరో కావాలనే బ్లాక్ చేశారు. ఒకవేళ ఇది న్యాచురల్గా ఐస్ గడ్డలు ఇలా ఫామ్ అయ్యాయి అనుకోండి, అక్కడక్కడ అవుతాయి, అంతే కదా. కానీ ఎంట్రన్స్లో వెళ్ళే దారిలోనే అయ్యాయి అంటే ఎవరో కావాలని చేసినట్టున్నారు కదా. ఎస్, ఎవరో కావాలనే ఇదైతే చేశారు. లోపలికైతే వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను కానీ ఇక్కడైతే నాకు వీలు లేకుండా పోతుంది, మొత్తం జారిపోతుంది ఐస్ మొత్తము. అబ్బా నాకు చలి పెడుతుందిరా, ఇప్పుడు ఏం చేయాలి? తొందరగానైతే నేనైతే స్వెటర్ అయితే వేసుకోవాలి. రే బ్లూ చైన్, మన పొట్టుడేడి వాడే డ్రెస్సించాను గాడు. అమ్మయ్య, వాడు కూడా వస్తున్నాడా? వామ్మ బ్లాక్ మమ్మయ్య, కిందనే కాదు బ్లాక్ మమ్మయ్య, పైన కూడా బ్లాక్ అయిపోయింది, ఒకసారి చూడు. రే పొట్టుడా, అయ్యయ్యో, పైన కూడా బ్లాక్ అయిపోయిందా? మన ఇంటి లోపలికి వెళ్ళడానికి 4 ఎంట్రన్స్లు అయితే ఉన్నాయి. కరెక్ట్ 4 ఎంట్రన్స్ల దగ్గరనే ఐస్ గడ్డలు అయితే పెట్టారు, ఎవరు కావాలనే. అవును బ్లాక్ మమ్మయ్య, ఇదంతా ఎవరు కావాలని చేశారు. వాళ్ళు నా చేతికి దొరికారనుకో, అయిపోతారు బ్లాక్ మమ్మయ్య నా చేతిలో వాళ్ళు. కానీ అరే పొట్టడా, మనకి శత్రువులు ఎవరున్నారబ్బా అసలు? ఓరి దేవుడా, రే అబ్బా, మర్చిపోయి స్విమ్మింగ్ పూల్లో దునికాను, అలవాట్లో పొరపాటు. అయ్యయ్యో, చలి పెడుతుందిరా, ఇప్పుడు మొత్తం చెడ్డీతో సహా మొత్తం తడిసిపోయాను. అయిపోయానురా, నా పని అయిపోయిందిరా, ఘోరంగా చలి పెడుతుంది. మైకేల్కి ఫోన్ చేస్తాను. హలో మైకేల్, త్వరగా ఇంటికి వస్తావా? అలానే వచ్చేటప్పుడు కొన్ని స్టిక్స్ అండ్ అలానే కొన్ని అగ్గి పుల్లలు అయితే తీసుకునిరా, చలిమంట పెట్టుకోవాలి, చలి పడుతుంది, ఫాస్ట్గా వచ్చేసాయి. ఓకే ఫ్రాంక్లిన్, నేను సైకిల్ మీద వస్తున్నాను, ఫాస్ట్గానే వస్తున్నానులే. ఏంటి సైకిల్ మీదనా? సర్లే, త్వరగా వచ్చేసాయి. ఓరి దేవుడా, ఇక్కడ ఘోరంగా చలి పెడుతుంది కదా ఫ్రాంక్లిన్ వాళ్ళ ఇంటి దగ్గర. మా దగ్గరనైతే అంత చలి అయితే లేదు, అంటే కొంచెం ముందనుకోండి, కానీ ఇక్కడ మరీ ఘోరంగా స్నో కూడా పడుతుంది. అమ్మయ్య, ఫైనల్గా ఫ్రాంక్లిన్ వాళ్ళ ఇంటి దగ్గరకైతే. అరే, ఇది ఫ్రాంక్లిన్ వాళ్ళ ఇల్లేనా? ఓరి దేవుడా, సైకిల్ కంట్రోల్ అవ్వట్లేదు. అబ్బా, ప్రతిసారి ఫ్రాంక్లిన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తే ఏదో ఒకటి అవుతుంది నాకు. సర్లేండి, ఇక ఇదంతా బ్లాక్ అయిపోయిందేంటి? ఫ్రాంక్లినే పెట్టాడా లేకపోతే ఎవరైనా పెట్టారా? ఓరి దేవుడా, ఏంటి ఫ్రాంక్లిన్ మీ ఇంటి దగ్గర ఇంత చలిగా అండ్ అలానే జారిపోతుంది ఇక్కడ నుంచి? అబ్బా, ఏంటి ఫ్రాంక్లిన్ ఇది? ఏంటి మైకల్ బాబాయ్, త్వరగా రమ్మని చెప్పాం కానీ స్పైడర్ మ్యాన్ లాగా ఎందుకు దునుకుతున్నావు? సరేలే, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చలిమంట పెట్టు, బాగా చలి పెడుతుందంట బ్లాక్ మమ్మీకి. అరే రే, ఏంటి ఫ్రాంక్లిన్ ఇది? ఇక్కడ మీ ఇంటి దగ్గర ఘోరమైన చలిలు అయితే ఉన్నాయి కదా, ఇక్కడ స్నో కూడా చాలా. అబ్బా, ఏంట్రా పుట్టాడు అడ్డంగా వచ్చావు? మీ చాపుగాడు కూడా మొత్తం ఐస్ గడ్డ అయిపోయాడు, ఇక్కడ ఐస్ గడ్డలు ఫామ్ అయ్యాయి. అబ్బా మైకేల్, ఫస్ట్ వచ్చేసి ఆ చలి మంట పెట్టు, నాకు చలి పెడుతుంది. అబ్బా, చాలా థ్యాంక్ యూ మైకేల్.
ఇప్పుడు నాకు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. నా బట్టలు వచ్చేసి ఇప్పటి వరకు మొత్తం పచ్చిగా ఉండేది, కానీ ఇప్పుడు మంచిగా ఎండిపోయాయి. కానీ ఫ్రాంక్లిన్, ఇప్పుడు మీ ఇంటి దగ్గర మొత్తం స్నోతోనైతే నిండిపోయింది కదా. ఇప్పుడు మనం దానికి ఏదన్నా ఒక మంచి మార్గం అయితే వెతకాలి. దానికంటే ముందు మైకేల్, నాకు వచ్చేసి చాలా చలి పెడుతుంది. రే పొట్టోలరా, మీకు చలి పెట్టట్లేదా? ఏ సూపర్ స్టార్ షించాన్ కి సూపర్ స్టార్ బ్లూ చెన్ కి చలి అస్సలే పెట్టదు. మేము రోజు పాలు తాగుతాం కదా, అందుకే మాకు చలి పెట్టదు. వీళ్ళిద్దరికి చలి పెట్టట్లేదట, కానీ మైకేల్ నాకు వచ్చేసి ఘోరంగా చలి పెడుతుంది. మనమైతే ఊరి దేవుడు ఫస్ట్ వచ్చేసి చలిమంట ఆర్పేయాలి, లేకపోతే ఇక్కడ మొత్తం మంటలు అంటుకుంటాయి. అసలే చాపుగాడు ఉండే ఏరియా కదా ఇది. ఒక్క నిమిషం ఆగండి, మంటనైతే ఆర్పేసి వస్తాను. ఓకే, మంటలనైతే ఆపేసాను రా పోటోలరా. ఇక వెళ్ళిపోదాం పద మైకేల్. ఇప్పుడు డైరెక్ట్గానైతే మనమైతే ఒక స్వెటర్ అయితే కొనుక్కోవాలి. నాకైతే ఘోరంగా చలి పెడుతుంది. ప్రతిసారి మన ఇంటి దగ్గర నుంచి ఎగ్జిట్ ఎంట్రీ అయ్యే వాళ్ళము, కానీ ఇప్పుడు చూసారా, ఇంటి పక్కన వాళ్ళ ఇంటి నుంచి ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. మన లాస్ ఏంటోస్ మొత్తం మంచు పడుతుందబ్బా. వామ్మ బ్లాక్ మమ్మయ్య, నువ్వు అసలే బండిల మీద ఉంటావు. కొద్దిసేపు ఇలానే ఉంటే నువ్వు ఐస్ గడ్డ అయిపోతావు బ్లాక్ మమ్మయ్య. ఫాస్ట్ గా ఏదైనా స్వెటర్ కొనుక్కో. అవునరా పొట్టోలరా, నేనైతే ఫాస్ట్గానైతే ఒక స్వెటర్ అయితే కొనుక్కోవాలి. కానీ వస్తున్నారా, వాడేంట్రా బాబు స్విమ్మింగ్ పూల్కి దునికవేంట్రా పొట్టోడా. అమ్మ బ్లాక్ మమ్మయ్య, చలి పెడుతుంది బ్లాక్ మమ్మయ్య, చలి పెడుతుంది. స్విమ్మింగ్ పూల్ లోకి ఎందుకు దునికానో యాంటో. మైకేల్ బాబాయ్ కూడా దునికేశాడు, మంచి పని. ఫ్రాంక్లిన్, అరే రే రే, ఓరి దేవుడా ఫ్రాంక్లిన్, త్వరగా వెళ్ళిపోదాం పద, చలి పడుతుంది, స్వెటర్ కొనుక్కోవాలి. సరిగ్గా గోడలు కూడా దునికనికి రాదా వీళ్ళకి? వీళ్ళు వచ్చేసి ఎందుకు స్విమ్మింగ్ పూల్లోకి దునికారా అంటూ. కానీ రే పొట్టోలరా, త్వరగా వచ్చేసేయండి, మనమైతే వెళ్ళిపోదాము. ఒక్క నిమిషం ఆగు బ్లాక్ మమ్మయ్య, ఈ మైకేల్ బాబాయ్ నా మొడ్డు మీద కొట్టి ఉరుకుతున్నాడు. వాయ్ మైకేల్ బాబాయ్, ఇప్పుడు ఆగలేదనుకో నిన్ను చిత్తు కొడతాను. రే పొట్టోలరా, ఏం చేస్తున్నారా మీరు? అవుట్ ఈస్ అవుట్ ఆడుకుంటున్నారా రా? అరే బ్లాక్ మమ్మయ్య, మొత్తం మైకేల్ బాబాయే నన్ను కొట్టి అటేటో ఉరుకుతున్నాడు. నిర్ణయం చేయమంటావు? అబ్బా ఏంటి మైకేల్, నువ్వు కూడానా? రే పొట్టోలరా, ఇప్పుడు మీరు రాలేదనుకోండి, మిమ్మల్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్తాను. అప్పుడు మీరు ఐస్ గడ్డలు అయిపోతారు, మీ ఇష్టం మరి. ఏంటి ఐస్ గడ్డలు అయిపోతామా? నేను ఎవరైనా ఇంటికి వెళ్ళి ఉండగలుగుతాను, ఎందుకంటే అందరూ నా ఫ్యాన్స్ కాబట్టి. నువ్వు అలా ఉండగలుగుతావా? నేను ఫస్ట్ మైకేల్ బాబాయ్. యూటర్న్ తీసుకొని లెఫ్ట్కి వెళ్తే ఇక్కడ ఉంటుందేమో. పోయినసారి వచ్చేసి ఇక్కడికే వచ్చాను, అప్పుడు అమ్మయ్య రే పొట్టడా, ఫైనల్గానైతే వచ్చేసాంరా. ఇదే అన్నమాట మనకి దగ్గరలో ఉన్న బట్టల షాపు. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి స్వెటర్స్ అయితే పర్చేస్ చేద్దాము. హలో సార్, మీకు స్వెటర్స్ కావాలనుకుంటా కదా, చూసుకోండి. ఓకే, ఇప్పుడైతే మనమైతే స్వెటర్స్ అయితే పర్చేస్ అయితే చేద్దాము. మైకల్, ఇక్కడ చూసావా, ఇది వచ్చేసి కరెక్ట్గా నీ సైజే ఉంది, ఇది తీసుకో, ఓకేనా? ఓకే ఫ్రాంక్లిన్, కానీ నా దగ్గర వచ్చేసి అంతగా డబ్బులైతే లేవు, నువ్వే తీసుకో నాకు కూడా. అబ్బా, ఈ మైకల్ ఎప్పుడు కూడా డబ్బులే తీసుకొని రాడు. కానీ ఇక్కడ ఒక బనియన్ చెడ్డి అందులో గ్లాసులు ఎందుకు పెట్టారా ఏంటో ఏమో. కానీ వీడేవడరా ఇంత అందంగా ఉన్నాడు? ఏంటి ఏం మాట్లాడుతున్నావు బ్లాక్ మమ్మయ్య నువ్వు? అరే కామెడీ చేస్తావేంటి బ్లాక్ మమ్మయ్య? బట్టలు కొనుక్కొని ఇక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోదాం పదా. నేను అదే చూస్తున్నాను రా, తక్కువ రేట్లో మనకి స్వెటర్స్ దొరుకుతాయని చెప్పేసి. ఇక్కడ ఈ స్వెటర్ కూడా బాగానే ఉంది. మైకేల్, అక్కడేం చేస్తున్నావు మైకేల్? అంటే అక్కడ పువ్వుల స్మెల్ మంచిగా వస్తుంది, అందుకే పువ్వుల స్మెల్ చూస్తున్నాను. హీ. ఓకే, చాలా థ్యాంక్ యూ మేడం, తక్కువ రేట్లో స్వెటర్స్ ఇచ్చినందుకు. రే పొట్టోలరా మైకేల్, ఇక వెళ్ళిపోదాం పదా. ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్ళాలంటే ఒక గన్ స్టోర్కి అయితే వెళ్ళాలి. ఒక గన్ షాప్ అయితే ఉంటుంది బ్లాక్ మమ్మయ్య. అంతకంటే ముందు బ్యాంకులో వచ్చేసి కొన్ని డబ్బులు తీసుకొని వెళ్దాము, ఎందుకంటే చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. బ్యాంకులో కూడా ఎవరు లేరంట్రా. అబ్బా, టైంకి బ్యాంకులో కూడా ఎవరు లేరు. ఇప్పుడు గన్ స్టోర్కి వెళ్ళి గన్స్ అన్ని ఎలా పర్చేస్ చేయాలి? రాబరీ చేద్దామా? కానీ రాబరీ చేయడానికి కూడా ఛాన్స్ అయితే లేదు, అన్ని లాక్ చేసి పడేసి వెళ్ళిపోయారు. ఏంటబ్బా వీళ్ళు, ఎంత చలి పెడితే మాత్రం జాబ్ వదిలేసి వెళ్ళిపోతారా ఇంటికి? ఏంటి బ్లాక్ మమ్మయ్య, నీకు ఒక్కడికే చలి పెడుతుంది అనుకుంటున్నావా? అందరికీ చలి పెడుతుంది, అందుకే పాపం ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఏంటి బ్లాక్ మమ్మయ్య, బ్యాంకుకి తాళం కూడా వేయకుండా వెళ్ళిపోయారు. అది సర్లే కానీ, అరే పొట్టడా, నువ్వు వచ్చేసి నీకు గన్ స్టోర్ లొకేషన్ వచ్చేసి తెలుసు అని చెప్పావు కదా, ఎక్కడ్రా? ఎక్కడంటే స్ట్రేట్గా వెళ్ళు బ్లాక్ మమ్మయ్య, నీకు ఆ ప్లేస్ తెలుసు. మనము స్ట్రేట్గా వెళ్తే బీచ్ అయితే వస్తుంది. అక్కడ మనకి చాలా సార్లు ఫైటింగ్ అయితే అయింది కదా బ్లాక్ మమ్మయ్య, దయ్యాలతో. లోపల ఉన్నారో లేరో వెళ్ళి చూడు. లోపల ఉన్నారా లేరా? అమ్మయ్య, ఫైనల్గానైతే లోపలైతే ఉన్నారు. హలో సార్, మాకు వచ్చేసి కొన్ని గన్స్ అయితే కావాలి, అండ్ అలానే కొన్ని పెట్రోల్ ట్యాంక్స్ కావాలి, అండ్ అలానే కొన్ని బాంబులు కూడా కావాలి, స్టిక్కీ బాంబ్స్ కూడా కావాలి. ఇక్కడ మీ దగ్గర అయితే స్టిక్కీ బాంబ్స్ కూడా ఉన్నాయి కదా? అమ్మయ్య, ఈ స్టిక్కీ బాంబ్స్ కావాలి. అండ్ దాని పక్కన వచ్చేసి ఇది పెట్రోల్ క్యాన్ కదా, ఇది కూడా కావాలి. అండ్ ఇంకేమన్నా ఉన్నాయా?
ఇదేంటబ్బా ఫ్రిడ్జ్లో? ఇది ఫ్రిడ్జేనా? ఇది మాక్టైల్సా కాక్టైల్సా? ఇవి కూడా కొన్ని ఇచ్చేసేయండి బ్యాగ్లో. అండ్ అలానే ఇక్కడ కొన్ని నైఫ్స్ అయితే ఉన్నాయి. కత్తులు అయితే మనకు అవసరం లేదు. ఆ, సర్లే కానీ ఇప్పుడు ఇవన్నీ కొంటున్నాము. అదిగో అక్కడ చూసారా, ఆ మిసైల్ కూడా ఇచ్చేసేయండి సార్. కానీ ఫస్ట్ డబ్బులు ఇవ్వండి, అప్పుడు ఇస్తాను గన్స్. ఓరి దేవుడా, డబ్బులు! అరే పుట్టలారా, డబ్బులున్నాయారా? మా దగ్గర 1 రూపాయి కూడా లేదు. అబ్బా మైకేల్, నీ దగ్గర ఏమైనా డబ్బులున్నాయా? నేను ముందే చెప్పాను కదా నా దగ్గర 1 రూపాయి లేదని చెప్పేసి. అబ్బా సార్, కొంచెం డబ్బులు అయితే తక్కువ పడుతున్నాయి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇవ్వాలా? ఎందుకంటే నేను రెగ్యులర్ కస్టమర్ని కదా మీ దగ్గర. సరే సరే ఫ్రాంక్లిన్, నువ్వు ప్రతిసారి ఇక్కడికే వస్తావు కాబట్టి వదిలేస్తున్నాను. నెక్స్ట్ టైం తీసుకుంటానులే. అమ్మయ్యా, ఫైనల్గానైతే ఇప్పుడు మా దగ్గర చాలా వెపన్స్ అయితే ఉన్నాయి. పెట్రోల్ క్యాన్ ఉంది, మోలోటో ఉంది, అండ్ అలానే చాలా అయితే ఉన్నాయి. వాటితో వచ్చేసి ఇప్పుడు మేము ఐస్ గడ్డలు అయితే కరిగించబోతున్నాము. కానీ బ్లాక్ మామయ్య, ఇప్పుడు మనము ఎంత దూరం వచ్చాము. ఇప్పుడు మైకల్ బాబాయ్ స్వెటర్ వేసుకున్నాడు, నువ్వు కూడా స్వెటర్ వేసుకున్నావు కదా. మీకు చలి పెట్టట్లేదు, ఎలాగోనో మా ఇద్దరికి కూడా చలి పెట్టదు. ఒక్కసారి బీచ్కి వెళ్ళి వద్దామా? అనుకున్నాను రా పొట్టుడా, అందుకే బీచ్ దగ్గర ఉన్న గన్ షాప్కి తీసుకొచ్చావా నాకు తెలుసు. సరేలే, ఇంకేం చేద్దాము. నాకు కూడా బీచ్ చూడాలనిపిస్తుంది, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కదా ఇక్కడికి వచ్చి. అయ్యా సూపర్! కానీ ఏంటి బ్లాక్ మామయ్య ఈ సైడ్ నుంచి తీసుకుపోతున్నావు? వచ్చాము. ఇదేంట్రా బీచ్ ఇలా అయిపోయిందంటారా మొత్తం తెల్లగా? అరే రే ఫ్రాంక్లిన్, ఇక్కడ మొత్తం బీచ్లో మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి మొత్తం స్నో లాగా మారిపోయింది. అందుకే మనకు అప్పటి నుంచి రోడ్లు కూడా చాలా కన్ఫ్యూజన్గా అనిపిస్తున్నాయి. వామ్మ బ్లాక్ మామయ్య, ఇక్కడ చూడు బ్లాక్ మామయ్య, సముద్రం లోపల నుంచి పొగలొస్తున్నాయి. ఒక్క నిమిషం ఆపు. రే పొట్టోడా, ఇది నేను చూస్తుంది ఇప్పుడు నిజమేనా? ఓరి దేవుడా, ఎవర్రా వాళ్ళు? ఇప్పుడు కూడా ఇంత చలిలో సముద్రం లోపల బోటింగ్ చేస్తున్నారేంట్రా? ఇంత చలిలో కూడా వాళ్ళు ఎందుకురా సముద్రంలో బోటింగ్కి వెళ్ళారు? ఇప్పుడు కొంచెం అయితే షూటింగ్ అయితే చేశాను. అమ్మయ్య, వాళ్ళైతే దునికేశారు. రే, మీరెక్కడికి వెళ్తున్నారా? అందరినీ భయపెట్టి చేసే బ్లాక్ మామయ్య, వీళ్ళకి ఏం పని పాట లేదనుకుంటా. ఎంత చలిలో సముద్రం లోపల కింద పడ్డారనుకో, ఐస్ గడ్డలైపోయి మునిగిపోయి పుసుకోమని పోతారు. ఏంట్రా వీళ్ళు? అదిగో ఒకడైతే దునికేశాడు సముద్రం లోపలికి. సరేలే కానీ ఒక్క నిమిషము, ఇక్కడ 2 పెద్ద పెద్ద బోట్స్ అయితే ఉన్నాయి. రే, ఫ్యామిలీ ట్రిప్లో కూడా వెళ్తున్నారా? వామ్మ బ్లాక్ మామయ్య, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా. చలి స్టార్ట్ అయిపోయింది బ్లాక్ మామయ్య, సముద్రం దగ్గర చాలా చలి పడుతుంది. మనమైతే ఫాస్ట్ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదా. కానీ బ్లాక్ మామయ్య ఒక్క నిమిషము, ప్లాన్ లో కొంచెం చిన్న చేంజ్ బ్లాక్ మామయ్య. అది ఏంటంటే నాకు ఏదైనా తినబుద్ధి అవుతుంది బ్లాక్ మామయ్య. ఇంత చలిలో మంచిగా మిర్చీలు బోండాలు తింటే సూపర్ ఉంటుంది కదా. రే పొట్టోడా, ఇక్కడ మిర్చీలు బోండాలు ఉండవురా బాబు. ఇక్కడ బీచ్ దగ్గర షాపులు కూడా ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయారు. ఇక్కడ అబ్బా, ఈ షాప్ కూడా క్లోజ్ చేసిందా? కానీ అరే పొట్టోడా, ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఉంటుంది. ఎక్కడుంది అది? అమ్మయ్యా, ఇదేరా నేను అప్పటి నుంచి చెప్తుంది. ఇక్కడ వచ్చేసి మనము వేడివేడిగా డ్రింక్ అయితే తాగొచ్చు. నా దగ్గర అయితే 4 కాయిన్స్ అయితే ఉన్నాయిరా పొట్టోడా. ఒక్కొక్కరికైతే ఒక్కొక్క కాయిన్ అయితే ఇస్తాను, తీసుకొని తాగండి వేడివేడిగా డ్రింక్. ఇదైతే వేడిగానే ఉందా? అమ్మయ్యా, సూపర్ వేడిగా ఉందిరా ఇదైతే. మీరు కూడా తాగండి, ఇంకెందుకు లేటు. అయ్యా బ్లాక్ మామయ్య, సూపర్ గా ఉంది బ్లాక్ మామయ్య. ఇంత చలిలో వేడిగా కూల్ డ్రింక్ తాగితే సూపర్ గా ఉంది. కానీ బ్లాక్ మామయ్య, ఇప్పుడు ఇంటికి వెళ్ళి మనం ఏం చేయాలి అసలు? ఇప్పుడు మనము ఇంటికి వెళ్ళి ఏం చేయాలంటే, మన ఇంటి చుట్టూ అయితే ఐస్ క్యూబ్స్ అయితే ఫామ్ అయ్యాయి కదా. అది న్యాచురల్గా ఫామ్ అయ్యాయా లేకపోతే ఎవడైనా పెట్టాడో తెలియదు. వాటిని ఫస్ట్ వచ్చేసి మనమైతే మొత్తం కరగదీయాలి. కానీ ఫ్రాంక్లిన్, నువ్వు వచ్చేసి డ్రిల్లింగ్ మిషన్ పట్టుకొచ్చావా? నేను మర్చిపోయాను, డ్రిల్లింగ్ మిషన్ కూడా మనకైతే చాలా యూజ్ అవుతుంది. పట్టుకొచ్చాను మైకేల్, అది కూడా పట్టుకొచ్చాను. మన దగ్గర ఇప్పుడు డ్రిల్లింగ్ మిషన్ ఉంది, అండ్ అలానే కొంచెం పెట్రోల్ క్యాన్ ఉంది, కొన్ని గన్స్ ఉన్నాయి, వెపన్స్ ఉన్నాయి, స్టిక్కీ బాంబ్స్ కూడా ఉన్నాయి, అండ్ మోలోటోస్ కూడా ఉన్నాయి. అయ్యా బ్లాక్ మామయ్య, అవి చాలు బ్లాక్ మామయ్య. కానీ వామ్మో, ఏంటి స్కిడ్లు కొడుతున్నావు ఏంటి బ్లాక్ మామయ్య? కొంచెం మెల్లగా నడుపు బ్లాక్ మామయ్య. పంపడానికి ప్లాన్ వేస్తున్నావు ఏంటి కొంప తీసి? ఏంటి బ్లాక్ మామయ్య అలా డ్రైవింగ్ చేస్తున్నావు? సరేలే, మనకైతే ఏం కాలేదు కదా. రేపు పొట్టోళ్ళరా, మీకైతే ఏం కాలేదు కదా. అమ్మయ్య, అందరైతే సేఫే కదా. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే, ఇప్పుడు 2 టీమ్స్ లాగానైతే డివైడ్ అయిపోదాం, ఏమంటారు? అవును బ్లాక్ మామయ్య, నువ్వు నేను ఒక టీము, బ్లూ చైన్ తమ్ముడు మైకేల్ బాబాయ్ ఒక టీము. అవును, ఇప్పుడు వచ్చేసి 2 టీమ్స్ లాగానైతే డివైడ్ అయిపోయి ఈ ఐస్ గడ్డలనైతే కరగదిద్దాము. నేను పొట్టడు వచ్చేసి ఇక్కడ చేస్తాము, మైకేల్ బ్లూ చైన్ మీరు వచ్చేసి లోపల చేయండి, ఓకేనా? ఓకే, ఎవరి పని అయితే వాళ్ళైతే స్టార్ట్ అయితే చేశారు. మన పొట్టుని చూసారు కదా, మన పొట్టుడు వచ్చేసి ఇక్కడ మంచునైతే విరగొట్టడానికి ట్రై చేస్తున్నాడు. దేంతో విరగొడుతున్నావురా? నా ఈ బుజ్జి క్యూట్ చేతులు కాబట్టి ఈ హ్యామర్ తోనైతే ఇరగొట్టడానికి ట్రై చేస్తున్నాను బ్లాక్ మమ్మీయా. వాళ్ళేం చేస్తున్నారో వెళ్ళి చూసిరా పో.
మైకల్ బాబాయ్ నన్ను ఏమీ చెయ్యనియట్లేదు బ్లాక్ మామయ్య. ఏంటి మైకేల్ ఏం చేస్తున్నావు? డ్రిల్లింగ్ మిషనా? ఓరి దేవుడా, ఎంతసేపు చేస్తావలా? నా ప్రయత్నం ఏదో నేను చేస్తాను ఫ్రాంక్లిన్. నువ్వు వచ్చేసి నీ దగ్గర గ్యాసోలిన్ ఉంది కదా, అదే పెట్రోల్ క్యాన్, దాంతో ఒకసారి ట్రై చేయి. ఈజీగానైతే ఐస్ క్యూబ్స్ అయితే ఇక్కడ కరిగిపోతాయి, కానీ ఇక్కడ ఏదన్నా అవుతే ప్రాబ్లం అవుతుంది కదా. ఎక్కడైనా ఫస్ట్ అయితే ట్రై చేద్దాము. ఎక్కడ ట్రై చేద్దాము? ఇంటి పక్కన. ఓరి దేవుడా, ఒక్క నిమిషం. ఇంటి పక్కన శర్మాజీ అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గర ఎందుకు ఇలా ఐస్ అయితే ఫామ్ కాలేదు? కొంప తీసి ఇంటి పక్కన శర్మాజీ అంకులేనా ఇదంతా ప్లాన్ చేసింది? మనకెందుకులే. ఇప్పుడు వచ్చేసి నేను పెట్రోల్ అయితే పోస్తున్నాను, కానీ వెయిట్ సెకండ్, పెట్రోల్ పోయంగానే మాయమైపోతుంది ఏంటి? అంటే మంచు పడింది కదా, పెట్రోల్ కూడా మొత్తం తెల్లగా మారిపోతుంది అనుకుంటా. నేను పోసేటప్పుడు వచ్చేసి బ్లాక్గా ఉంది, కానీ భూమి మీద పడంగానే అది వైట్గా మారిపోతుంది, చూస్తున్నారా? ఇప్పుడు ఇది చాలనుకుంటానే చానే పోసాను పెట్రోల్ వచ్చేసి. ఓకే, ఇప్పుడు వచ్చేసి దీనికి ఫైర్ పెట్టే టైం అయితే వచ్చేసింది. నా దగ్గర పిస్టల్తోనైతే షూట్ అయితే చేసేసాను. ఓరి దేవుడా, ఫైర్ అయితే వచ్చేసిందిరా. కానీ ఇప్పుడు ఫైర్ అయితే ట్రావెల్ అవుతుందా? అమ్మయ్య, ఫైర్ కూడా ట్రావెల్ అవుతుంది. ఇక్కడ నుంచి కదా మనం పెట్రోల్ అయితే పోసాము. ఇదిగో ఇక్కడ కూడా కొంచెం పెట్రోల్ ఎక్కువ పోసినట్టున్నాము, కానీ అక్కడ నుంచి ఆరిపోతుంది ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడ కదా మనం ఫస్ట్ టైం పోసింది పెట్రోల్, అందుకే. కానీ ఏంటబ్బా ఇంత చలిగా ఉందా? ఇప్పుడు వచ్చేసి నేను చాలా పెట్రోల్ అయితే పోస్తున్నాను కదా, ఒక్కసారి ఓరి దేవుడా ఏంట్రా జారిపోతుంది ఇక్కడ. సరేలే, ఇప్పుడు ఇక్కడ కూడా కొంచెం పెట్రోల్ అయితే పోద్దాము. ఇక్కడ నుంచి కొంచెం దారిలాగానైతే తీసుకుపోయి ఇంకా ఇక్కడ దాకా తీసుకుపోదాము, ఎందుకంటే మన సేఫ్టీలో మనం ఉండాలి కదా. కానీ ఫస్ట్ వచ్చేసి నీ కారు కొంచెం దూరంగా పెట్టు బ్లాక్ మమ్మీ. ఒకవేళ కారు వెళ్ళింది అనుకో మొత్తం వేస్ట్ అయిపోతుంది. అవునరా పోటాడా, నువ్వు కూడా చెప్పింది చాలా కరెక్టే. ఇప్పుడు నా కార్ వచ్చేసి ఇక్కడ పెట్టాను కదా, ఇప్పుడు దీన్ని అయితే షూట్ చేస్తాను. షూట్ అయితే చేసేసాను రా. అమ్మయ్య, ఫైర్ అయితే వచ్చింది. ఇప్పుడు ఫైర్ ట్రావెల్ అవుతుందా? మెల్లమెల్లగా ఫైర్ అయితే ట్రావెల్ అవుతుంది. అయ్యా బ్లాక్ మమ్మీ, మంటలు అయితే సూపర్ గా వస్తున్నాయి. కానీ బ్లాక్ మమ్మీ ఇంత మంటలు, వామ్మో మంటలు పెరిగిపోయాయి బ్లాక్ మమ్మీ. అమ్మయ్య, ఇప్పుడు ఇన్ని మంటలు అయితే వస్తున్నాయి కదా, ఈ ఐస్ అయితే చాలా ఈజీగానైతే కరిగిపోతుంది. కానీ మంటలు వచ్చాయి, పోతున్నాయి కూడా. పోతున్నాయి ఏంట్రా బాబు, ఆల్రెడీ పోయాయి. ఐస్ ఇంత కూడా కరగలేదేంట్రా? అబ్బా, అప్పటి నుంచి ఓరి దేవుడా, ఇక్కడి నుంచి వచ్చిందా? అందరూ అలర్ట్ అయిపోండి, మంటలని త్వరగా ఆపేసేయండి. ఎవడ్రా ఇక్కడ మంటలు పెట్టింది? ఏంటి సార్ ఇంత లేటా? మంటలు ఎవడో పెట్టి పారిపోయాడు, అప్పటి నుంచి మంటలు వస్తూనే ఉన్నాయి. త్వరగా ఆర్పేసేయండి. అమ్మయ్య, మెల్లగానైతే కవరింగ్ అయితే చేసేసాను, కానీ ఒక్క మూలటతోని ఇంత మంటలు స్ప్రెడ్ అయ్యాయి ఏంట్రా ఇక్కడ? బాయ్స్, త్వరగా మంటలనైతే ఆర్పేసేయండి. అమ్మయ్య, మంటలనైతే ఆర్పేశారు కదా, ఇక వెళ్ళిపోదాం పదా. అబ్బా, అంటే ఈ మోలోటో కూడా ఫెయిల్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు మీరే చూసారు కదా, మోలోటో జస్ట్ ఇక్కడ వేస్తే అక్కడి దాకా మొత్తం మంటలన్నీ స్ప్రెడ్ అయిపోయాయి. అంటే అదంతా ఫెయిల్ అన్నమాట. మైకేల్, ఇప్పుడు ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. ఏంటి ఫ్రాంక్లిన్, అది కూడా ఫెయిల్ అయిపోయిందా? ఇప్పుడు మన దగ్గర ఉన్న మిగిలిపోయిన ఒకటే ఒక దారి, గన్స్. నీ దగ్గర ఉన్న గన్స్ చెప్పింది చాలా కరెక్టే. నా దగ్గర వచ్చేసి చాలా వెపన్స్ అయితే ఉన్నాయి కదా, చాలా చెత్త వెపన్స్ అనుకుంటారా? ఇప్పుడు నాకు మిగిలింది ఒకే ఒక ఆప్షన్, ఈ ఆర్పీజీ అనమాట. ఆర్పీజీతోనైతే షూట్ అయితే చేశాను. మంటలైతే వస్తున్నాయి, కానీ దానికి ఇంత కూడా యూజ్ లేకుండా పోతుంది. ఇంతకుముందే అన్ని మంటలు అయితే పెట్టాము, ఐస్ అయితే కరగలేదు. ఇప్పుడు ఈ మంటలు ఏం మారుపుతాయి? ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ ఐస్ వచ్చేసి ఇంత థిక్గా ఉంది కాబట్టి ఐస్ అయితే కరగట్లేదు. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి, నా దగ్గర అయితే పిస్టల్ అయితే ఉంది కదా, దీంతోనైతే డోర్నైతే షూట్ చేయడానికి. రేపు డోర్ ఓపెన్ అవుతుందిరా. డోర్ ఓపెన్ అవుతుంది కరెక్టే, కానీ బ్లాక్ మమ్మీ అందులోకి ఎలా వెళ్ళాలి బ్లాక్ మమ్మయ్యా? అందుకు నువ్వున్నావు కదరా పుట్టడా, నువ్వు వచ్చేసి పొట్టిగానే ఉన్నావు కదా, ఒకసారి నువ్వు వెళ్ళి ట్రై చేయి. అరే ఏంటి బ్లాక్ మమ్మీ, ఇక్కడ ఐస్ మొత్తం జారిపోతుంది. డోర్ దగ్గరికి కూడా నాకు వీలడానికి వీలైతే లేదు. అందుకు మళ్ళీ వస్తుంది ఇదే. వా, ఫైర్ ఇంజన్. ఓకే, ఇక్కడ బ్లాక్ మమ్మీ ఫైర్ పెట్టాడని చెప్పేసా? రేయ్, మళ్ళీ ఎవడ్రా ఫైర్ పెట్టింది? ఇంత ముందే వచ్చి ఫైర్ అంతా ఆర్పేసి వెళ్ళాము. ఏంటి అంకుల్, మీకు సరిగ్గా పని చేయడం రావట్లేదా? మీరే ఫైర్ సరిగ్గా ఆర్పకుండా వెళ్ళారు, మళ్ళీ మీరే మాట్లాడతారంటే ఎక్కడి నుంచి వెళ్ళిపోండి ఫాస్ట్గా, లేకపోతే మీరు సరిగ్గా పని చేయట్లేదని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. A few moments later. అబ్బా, నా సైజుకి కూడా నేను అందులో పాటట్లేదు. బ్లాక్ మమ్మయ్య, ఇది కూడా ఫెయిల్ అయిపోయింది బ్లాక్ మమ్మయ్య. ఇప్పుడు మనకి మిగిలిపోయింది ఒకటే ఒక దారి బ్లాక్ మమ్మీ. అది ఏంటో తెలుసా? మన లాస్ ఏంటోస్ లో చాలా పెద్ద పెద్ద వెహికల్స్ ఉంటాయి కదా, జేసీబీ. అలాంటి వెహికల్స్ తో
మనము ఇక్కడ డోర్ దగ్గర ఐస్ అయితే ఫామ్ అయింది కదా, ఆ ఐస్ని డైరెక్ట్గా లేపేద్దాం లెక్క మమ్మయ్య, త్వరగా. జేసీబీ వెహికల్ అయితే తీసుకొచ్చాను, కానీ అరే పొట్టోడా ఇదేంట్రా ముందుకు వెళ్ళమంటే వెనకపోతుందేంట్రా, కంట్రోల్ అవ్వట్లేదురా ఇది. అరే రే ఏంటి బ్లెక్ మమ్మయ్య, ముందుకి రమ్మంటే వెనక్కి పోతున్నావు ఏంటి? నన్ను హెల్ప్ చేయమంటావా? నేను వెనక నుంచి వెహికల్ని నెట్టుతాను. ఓరే పొట్టోడా సైడ్కి జరగరా, ఏంట్రా అడ్డంగా వస్తున్నావు? ఈ వెహికల్ వచ్చేసి నాకు కంట్రోల్ కావట్లేదు. ఒక్క నిమిషం, ఇది వెనక్కి జారిపోతుంది కదా, నాకు తెలిసి ఇది ఓన్లీ వెహికల్ రివర్స్లోనే వెళ్తుంది అనుకుంటా. కానీ అరే పొట్టోడా ఏమైందిరా నీకు? ఓరి దేవుడా తొక్కించానా? అమ్మా బ్లెక్ మమ్మయ్య, ఏంటి బ్లెక్ మమ్మయ్య, నన్ను చంపేద్దామని చెప్పేసి ప్లాన్ వేసావు కదా, అందుకే నా ముడ్డి మీద నుంచి పోనిచ్చావు. నా ముడ్డికి వాత పడిందే, నా పని అయిపోయింది బ్లెక్ మమ్మీ. గోవిందా గోవిందా, బాయ్ బాయ్. రే నీకేం కాలేదని నాకు కూడా తెలుసులే, కానీ ఓవర్ యాక్షన్ చేయకుండా ఇక్కడికి వచ్చేసే. ఓకే ఇప్పుడైతే ఈ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. ఇప్పుడు నేను ఇక్కడ టర్నింగ్ అయితే తీసుకోవాలి, కానీ ఇక్కడ నాకు అడ్డంగా కార్ అయితే ఉంది. ఒక్క నిమిషము, కార్కి అబ్బా కార్ మీద నుంచి పోనిచ్చానా? బ్లెక్ మమ్మయ్య ఇంకెందుకు లేటు బ్లెక్ మమ్మయ్య, నేనైతే వచ్చేసాను. నువ్వు దానితో ఆ మిషన్ సాయంతో ఐస్ అయితే తీసేసాయి. ఓకే ఇప్పుడు ఈ హుక్ అయితే ఉంది కదా, దీన్నైతే ఐస్కి అయితే అటాచ్ అయితే చేయాలి. ఓకే కిందికైతే తీసుకొస్తున్నాను. ఓరి దేవుడా ఫ్లవర్ పాట్ ఏంటి రాలా ఎగిరింది? అయ్యా బ్లెక్ మమ్మయ్య, సూపర్ బ్లెక్ మమ్మీ, అలానే ఇంకొంచెం వెనక్కి తీసుకెళ్ళు. ఆహా ఇప్పుడు బ్లెక్ మమ్మయ్య డోర్కి అడ్డంగా ఉన్న ఐస్ అయితే తీసేసి పడేశాడు. ఇంకెందుకు లేటు బ్లెక్ మమ్మయ్య, ఈ వెహికల్ని ఇప్పుడు అక్కడ పెట్టేసి తెస్తావా? చి ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడి నుంచి పెడతావా? పెట్టావా? అయితే వచ్చేసే బ్లెక్ మమ్మీ, లోపలికి వెళ్ళిపోదాము. ఈ వెహికల్ని తర్వాత పెడతాను రా పొట్టోడా, నాకు వచ్చేసి చాలా చలి పెడుతుంది. ఇప్పుడు లోపలికైతే అమ్మయ్యా డోర్ అయితే ఓపెన్ అయిందిరా పొట్టోడా. ఇప్పుడు అర్జెంటుగా చలిమంట అయితే పెట్టుకోవాలి, కానీ అంతకంటే ముందు మైకల్ని బ్లూచాన్ని కూడా లోపలికైతే పిలవాలి. వాళ్ళు అప్పటి నుంచి డ్రిల్లింగ్ చేస్తూనే ఉన్నారు పాపం. వాళ్ళు నన్ను లోపల చూస్తే షాక్ అయిపోతారు. అదిగో చూశారు కదా మైకల్ ఇంకా డ్రిల్లింగ్ చేస్తున్నాడు. హలో మైకల్, బ్లూచాన్ ఇక్కడ 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 లోపల చూడండి. అరే రే ఫ్రాంక్లిన్ ఎలా వెళ్ళావు లోపలికి? మైకేల్ పైన నుంచే వచ్చాము, మీరు కూడా లోపలికి అయితే వచ్చేసేయండి ఫస్ట్. అమ్మయ్యా ఫైనల్ గా నైట్ అయితే అయిపోయింది. ఇప్పుడు కొంచెం మాకైతే రిలీఫ్ గా అనిపిస్తుంది, కానీ ఇంకా ఐస్ అయితే కరగలేదు అనుకోండి. సో మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ అయితే చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను, అంతవరకు సీ యూ, టాటా, గుడ్ బై.